తుంగభద్ర ప్రాజెక్టు మరోసారి డేంజర్ బెల్స్ మోగిస్తోంది. తుంగభద్ర నదికి భారీగా వరద పోటెత్తుతోంది. ప్రాజెక్టు నిండు కుండని తలపిస్తోంది. ప్రాజెక్టు నీటి విడుదలకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు. అయితే ప్రాజెక్టు గేట్లు మొరాయిస్తున్నాయి. 33 గేట్లలో 7 గేట్లు పనిచేయడం లేదు. 4, 11, 18, 20, 24, 27, 28 గేట్లు ప్రమాదంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రాజెక్టులోకి మరోవైపు వరద భారీగా పెరుగుతోంది. ప్రాజెక్టు ఇన్ఫ్లో 23,000 క్యూసెక్లు ఉండగా అవుట్ఫ్లో 9,000 క్యూసెక్లు మాత్రమే ఉంది. 3 గేట్లు పైకెత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. వరద ప్రభావం 1,00,000 క్యూసెక్లకు చేరితే తుంగభద్రకు భారీ ముప్పుందంటూ నిపుణులు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో గేట్లు సరిగా పనిచేయకపోవడం ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. అసలు ప్రాజెక్టు ఇలాగే కొనసాగితే భారీగా వరద ఇన్ఫ్లో కనుక ఉంటే ప్రాజెక్టు ప్రమాద స్థాయికి వెళ్ళే అవకాశం ఉందని, నీటిని వెంటనే విడుదల చేసే అవకాశం ఉంది. కానీ గేట్లు సరిగా పనిచేయకపోవడం, గేట్లలో సమస్యలు రావడం ఇప్పుడు ప్రమాదానికి కారణంగా మారింది. అధికారులు సైతం మరి దీని గురించి ఏం చర్యలు తీసుకోబోతున్నారు, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఏంటో తెలుసుకుందాం. నా కొలీగ్ సచిన్ మనతో జాయిన్ అవుతున్నారు. సచిన్, గతంలో కూడా తుంగభద్ర ప్రాజెక్టుకి సంబంధించి గేట్లకు సమస్య వచ్చినప్పుడు టెంపరీగా ఏదో మరమ్మతులు చేస్తున్నామంటూ అధికారులు చెప్పారు. అలాగే ఒకవేళ కొన్ని గేట్లు పనిచేయకపోయినా పెద్ద సమస్య లేదు, ఈజీగా వాటర్ని విడుదల చేయొచ్చు, ప్రాజెక్టుకి నష్టమేం లేదన్నారు. కానీ ఇప్పుడు భారీగా ఇన్ఫ్లో వస్తుంది. ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో గేట్లు పనిచేయకపోవడం, గేట్లలో సమస్యలు రావడం ఏంటి పరిస్థితి? ఏం చేయబోతున్నారు అధికారులు? అసలు ప్రాజెక్టు పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు? రైట్, ప్రాజెక్టు పరిస్థితి అయితే మాత్రం కాస్త ఇప్పుడు ఆందోళనకరంగానే ఉంది. బట్ దీనికి సంబంధించి అంటే మనం మాట్లాడుకున్నట్టుగా 7 గేట్లకు సంబంధించి ప్రస్తుతం జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతోంది. మరి ముఖ్యంగా ఎంత వరద వచ్చినా కూడా ఒక గేటుకి సంబంధించి అంటే 4 నంబర్ గేటు, 4తో పాటు మరికొన్ని గేట్లు ఉన్నాయి. ఆ గేట్ నెంబర్లు కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. గేట్ నెంబర్ 4, 11, 18, 20, 24, 27, 28 ఈ 7 గేట్లకు సంబంధించి ప్రస్తుతం ఇబ్బందికర వాతావరణం ఉంది అంటూ కూడా ప్రస్తుతం తెలుస్తోంది. ఈ 4వ నంబర్ గేటు దగ్గర ప్రస్తుతం ఒక అడుగు వరకు కూడా ఎత్తి వాటిని నీటిని కిందకు విడుదల చేస్తున్న సందర్భం ఉంది. అయితే ఒకవేళ ఆ అడుగు దాటిన తర్వాత ఒకవేళ ఎత్తినా కూడా అది కూడా ఇబ్బందికర వాతావరణం గురే అవకాశం ఉంటుంది. అది కూడా పనిచేయకపోవచ్చు అని చెప్పి అధికారులు అక్కడ అంచనా వేయడం జరుగుతోంది. మిగిలిన వాటికి సంబంధించి మిగిలిన వాటి ద్వారా ఇప్పటికే 3 గేట్లను ఎత్తి నీటిని కిందకు విడుదల చేస్తున్న సందర్భం ఉంది. దాంతోపాటు మీరు అన్నట్టుగా గతంలో 19 నంబర్ గేటు దగ్గర ఇబ్బందికర వాతావరణానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భంలో కన్నయ్య నాయుడిని అప్పుడు దించడం జరిగింది. దించిన తర్వాత దానికి స్టాప్ లాక్ సిస్టమ్కి సంబంధించి దాన్ని ఇంప్లిమెంట్ చేసిన తర్వాత ప్రస్తుతం అది కంటిన్యూ అవుతుంది. బట్ దాని మీద పెద్దగా ఇంపాక్ట్ ఉంటుంది అనేది బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్. ఆబ్వియస్లీ ఉంటుందని చెప్పుకోవాలి. అంటే అది ఎంతవరకు ఇప్పుడు ప్రొటెక్షన్ ఇస్తుంది అనేది ఒక క్వశ్చన్ మార్క్. అంటే దాదాపుగా 8 గేట్లకు సంబంధించి మాట్లాడుకుంటున్న సందర్భం. ఈ క్రమంలోని ప్రతి నిమిషం కూడా చాలా వాల్యుబుల్గా మారుతోంది. ఎందుకంటే ఎగువన భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఇటు తుంగభద్రకు సంబంధించి ప్రస్తుతం గేట్లు ఓపెన్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తే కనుక అంటే మిగిలిన గేట్ల మీద ప్రెషర్ పడే అవకాశం ఉంటుంది. ఈవెన్గా ఉంటే ఈ సిచ్యువేషన్ ఉండదు. ఒకవేళ అన్ఈవెన్గా ఉన్న సందర్భంలో మిగిలిన గేట్ మీద ప్రెషర్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దీనికి తదనుగుణంగానే అంటే సాధారణంగా అధికారుల దగ్గర క్యాలిక్యులేషన్ ఉంటుంది. అంటే ఎన్ని క్యూసెక్ల వరద నీరు రావడం జరుగుతోంది, దానికి తగినట్టుగా దిగువకు ఎంత మేర నీటిని విడుదల చేయాలి అనేది. ప్రస్తుతానికి అయితే మాత్రం కాలువలు ఉంటాయి కదా, కాలువల ద్వారా వాటిని నీటిని విడుదల చేసిన సందర్భం అయితే ఉంది. కానీ ఈ 7 గేట్లకు సంబంధించి మాట్లాడుకునే క్రమంలో వీటికి మరామతులకు సంబంధించి అంటే నెక్స్ట్ ఇయర్ కల్లా మరామతులు చేయాలనుకుని వీళ్ళప్పటికే దానికి సంబంధించి లక్ష్యం పెట్టుకున్నప్పటికీ ముందస్తుగా వరదలు వచ్చిన సందర్భం. ఈ క్రమంలోనే వాటి మీద ఇంపాక్ట్ చూపిస్తోంది. కాబట్టి ప్రస్తుతం దీనికి సంబంధించి జాగ్రత్తలు తీసుకోవడం జరుగుతోంది. ప్రస్తుతం వరద ప్రవాహం కంటిన్యూ అవుతోంది. ఒకవేళ ఈ వరద ప్రవాహం కనుక పెరిగితే అటు తుంగభద్రకు సంబంధించి ప్రస్తుతం ఇబ్బందికర వాతావరణం గురే అవకాశం ఉంటుంది. సో ఎప్పుడైతే భారీ వర్షం కురుస్తున్న నేపథ్యంలో ఎగువన భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితుల్లో తుంగభద్ర డ్యామ్కి వరద నీరు పోటెత్తుతోంది. వాటిని దిగువకు విడుదల చేస్తున్నారు. సో ఈ ప్రభావం కృష్ణా మీద పడుతుంది. ఎందుకంటే తుంగభద్ర నీరు ఇటు కృష్ణాలో కలిసే సందర్భాన్ని చూస్తూ ఉంటాం. సో ఈ క్రమంలోనే ఇక్కడ అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. ఒకవేళ డ్యామ్కి సంబంధించి ఏమైనా ఇబ్బందికర వాతావరణం తలెత్తితే
ఇక్కడ కృష్ణానదికి వరద పోటెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి వీళ్ళు కూడా అక్కడ అంశాన్ని ఆచితూచి వ్యవహరించడం జరుగుతుంది, పరిశీలించడం జరుగుతోంది. సో ఫ్లడ్ వాటర్ అనేది అంతకంతకు పెరుగుతున్న నేపథ్యంలో ప్రస్తుతానికైతే మాత్రం అంత ప్రమాదం లేదు అని చెప్పి భావించడం జరుగుతుంది. బట్ ముందస్తు చర్యలో భాగంగానే దీనికి సంబంధించి ప్రస్తుతం చర్యలకు ఉపక్రమించడం జరుగుతోంది. మరి ముఖ్యంగా జూన్లోనే మొత్తంగా 33 గేట్లకు సంబంధించి మార్చాలని చెప్పి వాళ్ళు ఉద్దేశించిన పరిస్థితి, అంటే 33 గేట్లకు సంబంధించి మార్చాలని చెప్పి వాళ్ళు జూన్లోనే అనుకున్నప్పటికీ ముందస్తు వరద నేపథ్యంలో ప్రస్తుతం అంత ఇబ్బందికర వాతావరణంగా మారిందనే చర్చ జరుగుతోంది. అయితే ప్రస్తుతం జలాశయానికి 23,000 క్యూసెక్ల వరద ప్రవాహం వస్తోంది. 3 గేట్లను ఇన్ఫాక్ట్ 3 గేట్లు మాత్రమే పైకెత్తి 9,000 క్యూసెక్ల నీటిని కిందకు విడుదల చేసిన సందర్భం ఉంది. మిగిలిన వరదను కాలువల ద్వారా రిలీజ్ చేసిన సందర్భం ఉంది. మీరు అన్నట్టుగా ఒకవేళ 1,00,000 క్యూసెక్లకు సంబంధించి ఒకవేళ వరద వస్తే అప్పుడు ఇబ్బందికర వాతావరణం గురి అవకాశం కనిపిస్తోంది తుంగభద్ర డ్యామ్. సో ఈ నేపథ్యంలోనే అటు కర్ణాటక ప్రభుత్వ అధికారులు కావచ్చు, ఇరిగేషన్ అధికారులు కావచ్చు, లేకపోతే ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా దాని మీద దృష్టి సారించిన పరిస్థితి ఉంది. అట్ ద సేమ్ టైం తెలంగాణకు సంబంధించి కూడా ఇటు అధికారులు దాని మీద దృష్టి సారిస్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ఒకవేళ అక్కడ డ్యామ్కి ఏమైనా ఇబ్బంది జరిగితే ఆ ఫ్లడ్ వాటర్ ఒక్కసారిగా పెరిగి ఇటు మనకు చేరుకునే అవకాశం ఉంటుంది, కృష్ణానది మీద ఇంపాక్ట్ పడే అవకాశం ఉంటుంది. కాబట్టి దాని మీద ప్రతి ఒక్కరూ ప్రస్తుతం దృష్టి సారించిన పరిస్థితి ఉందని చెప్పుకోవాలి. నందు. రైట్. థ్యాంక్ యూ సచిన్, థ్యాంక్స్ ఫర్ ద డీటెయిల్స్. మొత్తం మీద తుంగభద్ర ఇప్పుడు కొంత ప్రమాద ఘంటికలను మోగిస్తుంది అంటున్నారు. ఇప్పటికే 7 గేట్లకు సంబంధించి సమస్యలు ఉన్నాయి. మరి 7 గేట్లను అధికారులు ఎలా ఇప్పటికిప్పుడు మరమ్మతులు చేయబోతున్నారు అనేది పెద్ద సమస్యగా మారింది. ఇప్పుడు మరమ్మతులు చేయడానికి అవకాశం లేదు. గతంలో సమస్యలు ఉన్నాయని తెలిసి కొన్ని మరమ్మతులు చేసినప్పటికీ కూడా అవి అంత సక్సెస్ఫుల్గా లేవు అంటూ తెలుస్తోంది. ఒకవేళ కనుక 1,00,000 క్యూసెక్ల నీరు గనక వరద నీరు గనక వస్తే ప్రాజెక్టు ప్రమాదకర స్థాయికి చేరే అవకాశం ఉంది.